రేవంత్ రెడ్డి గారి చర్యలు ఎందుకో కానీ చాలామంది ఆహా ఓహో ఇంత గొప్పడు పుట్టలే ఇప్పుడే పుట్టిండు అని చెప్పి మాట్లాడిన విషయం మీకు తెలుసు. నేను అనుకున్న తెలంగాణ భాషలు చెప్పాలంటే తొండపరుగు ఎక్కడి వరకు, తొండపరుగు ఎనుగుల వరకు అంటారు. రేవంత్ రెడ్డి గారి పరుగు ఎక్కడి దాకా అంటే రేవంత్ రెడ్డి గారి పరుగు మాకు తెలిసి ఎక్కడి దాకానో మీకు చెప్పాము, మంచిది కాదు కూడా. అసలు గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు పోయి బోలూరు రామకృష్ణరావు గారు ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి బోలూరు రామకృష్ణరావు గారు మొదలుపెడితే 1956 తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ నుంచి మొదలు పెడితే మొన్న చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ వచ్చినాక మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు ముఖ్యమంత్రులే. వీళ్ళందరూ రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పదవులలో ఉన్న వాళ్ళే, వీళ్ళు బాధ్యత కలిగిన పౌరులే. కానీ ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ కాలనీ ఉంది, బాజప్తా పట్టా భూములలో లేఅవుట్లు చేస్తే కొనుక్కొని బ్యాంకు రుణాలు తీసుకొని ఇలా ఇల్లు కట్టుకున్నాం మనం, అన్ని పర్మిషన్లు. ఇలా వచ్చి ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, లేకపోతే ఇది నాల మీద ఉందని చెప్పి ఇలా ఎవరికి ఏ అధికారం లేదు, హైడ్రాకు అన్ని అధికారాలు ఉన్నాయి, ఎవరినైనా ఎక్కడైనా మేము అరెస్ట్ చేయొచ్చు, ఏదైనా కూలగొట్టచ్చు అని మాటలు ఏవైతున్నావు ఇది పిచ్చి మాటలు అని చెప్పిన నేను. ఇవి పిచ్చి మాటలు తప్ప ఇది జ్ఞానం ఉన్నోళ్ళు, అవగాహన ఉన్నోళ్ళు, పరిపాలన గురించి తెలిసిన ఎవరు చేయరు. ఈ చర్య వల్ల రేపు హైదరాబాద్లో ఎవరు భూమి కొనుక్కోవడానికి కూడా భయపడే పరిస్థితి. ఇంత గొప్పగా పోయేటువంటి హైదరాబాద్ని ఇవాళ వీళ్ళ యొక్క అనాలోచిత చర్యల వల్ల ఆగమైపోయింది. మేము సూచన చేసినాం, వట్టిగా హైడ్రా ఆపడం కాదు, నిజంగానే కనుక నీకు దమ్ముంటే, నీకు నిజంగానే సమాజ హితం నిజమే అయితే ఈ చేయమని చెప్పి ఒక 50 సూచనలు చేసిన. మీరంతా సూచన నేనే ఇచ్చిన, ఎదురుపడి టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చిన, ఎట్లా ఈ వరదలు రాకుండా చేయొచ్చు, ఎట్లా ఈ చెరువులను రేపు మంచి వాటర్ బాడీగా కాపాడుకోవచ్చో అనేక రకాలు చేసాం. మీరు ఎక్కడ దాని గురించి భయపడాల్సిన అక్కడ కానీ మనం దొంగలం కాదు, మనం దొంగలం కాదు. వచ్చాను గుడిసె వేసుకొని కట్టినామా, ఆక్రమించుకొని కట్టినామా? లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకునే ఇల్లు కదా. అనేక మంది ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటారు, నెలకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఈఎంఐ కట్టి 20 ఏళ్ళుగా మనం ఇలా ఇల్లు కట్టుకొని ఉంటే ఇలా దొంగలు లెక్క ఈ అపార్ట్మెంట్ ఎఫ్టీఎల్లో ఉంది, వీళ్ళు దొంగలు, ఈ కాలనీ బఫర్ జోన్లో ఉంది దొంగలు. ఇట్లాంటి భాష, ఇట్లాంటి పద్ధతి మంచి కాదని చెప్పినాం. మేము 100% నేనున్నంత వరకు కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాదని చెప్పినాను. కాబట్టి ఇక్కడ మీరు దాని గురించి భయపడాల్సిన అక్కడ ఏమి లేదు. వాళ్ళు కూడా మనం చెప్తున్నారు ఈ మధ్య కొంత వెనుకకు వచ్చి పర్మిషన్లు ఉండి కట్టుకున్న వాటి జోలికి రామని చెప్పింది. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్తూ, ఒకవేళ వాళ్ళకి ఇంకా పోయే కాలం వస్తే చెప్పలేం, ఆ పోయే కాలంలో మేమంతా మేము ఎంటో ఉంటామని చెప్పి మనం చేస్తూ తెలియజేసుకున్నా.